ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరము నీ దయా కిరీటము. దైవజనుడైనటువంటి దావీదు ఇక్కడ చెబుతున్నాడు, దేవా, సంవత్సరము నీ దయా కిరీటముగా నీవు ధరింపచేసి ఉన్నావు అని అంటున్నాడు. ఒక సంవత్సరము దేవుడు మనకు ఎక్కువగా మన జీవితంలో అనుగ్రహించినాడంటే అది ఆయన తన దయా కిరీటమును మన శిరస్సున ఉంచినాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనుషులు ఆరోగ్యకరముగా జీవించుటకు ఎన్నో పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. శరీర వ్యాయామము చేయుట, ఆరోగ్యకరమైనటువంటి ఆహారము భుజించుట, అనేకమైనటువంటి నిష్ట నియమాలతో మీరున్నట్లయితే మీ ఆయుష్కాలము పెరుగుతుంది అని ఎందరో సలహాలు చెబుతూ ఉంటారు. అయితే ఒక దినము మన జీవితంలో మనము పొందుకుంటున్నామంటే, ఒక సంవత్సరమును మనము పొందుకుంటున్నామంటే అది దేవుని యొక్క దయాకిరీటము అని మనము గ్రహించాలి. అప్పుడు మనమేం చేయాలి? మనకు ఆ నూతన దినమునిచ్చిన దేవునికి, నూతన సంవత్సరం ఇచ్చిన దేవునికి మనము కృతజ్ఞతలు తెలియచేయువారమై ఉండాలి. దేవా, ఈ దినమును నీవు నాకు అనుగ్రహించినావు. నా కష్టములో, నా నష్టములో నీవు నాకు తోడుగా ఉండి నన్ను బలపరిచినావు. నీకు వందనాలయ్యా అని మనము ప్రభుకి కృతజ్ఞతలు తెలిపేటువంటి వారముగా ఉండాలి. అయితే మనము ఎన్నో బర్త్‌డే ఫంక్షన్స్ చేస్తూ ఉంటాం. వాటిలో మన ఆడంబరాన్ని, మన గొప్పతనాన్ని మనము చాటుతాము కానీ, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను మనము వెల్లడిపరచువారమై ఉండాలి. మన జీవితంలో మనము ఒకవేళ మీకు డైరీ రాసుకునేటువంటి అలవాటు ఉంటే, ప్రభుతో నువ్వేమనాలంటే, ప్రభువా, నా జీవితంలో ఈ సంవత్సరము కనుమరుగైనది. ఈరోజు నా జీవితంలో మరుగైనది. అనగా నేను నీ దగ్గరికి ఒక మెట్టు ఎక్కి వస్తూ ఉన్నాను అని మనము ప్రభువుని స్తుతించి ఘనపరచడం మాత్రమే కాకుండా, మనము తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని జీవించిన ఈ దినము వరకు మన జీవితములో ప్రభు చేసిన మేళ్లను, ఉపకారములను తలంచుకుంటూ ప్రభువుకి మనం సమీపముగా వెళుతున్నామని ఎరిగిన వారమై, మనలను మనము తనిఖీ చేసుకుంటూ, మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టము లేని కార్యములను తొలగించడము మాత్రమే కాకుండా, ఇంకా దేవుని యొక్క పనిని నమ్మకముగా చేస్తామని తీర్మానం చేసుకున్నట్లయితే, ఆయన దయ నీకు సంపూర్ణముగా దొరకడం మాత్రమే కాకుండా, ఆయన ఈ లోకంలో ఉన్నంత వరకే కాదు, నీకా కిరీటమునివ్వడం, పరలోకములో మహిమలో ప్రవేశించేంత వరకు కూడా ఆ దయా కిరీటము మన శిరస్సు మీద ఉండి వెలుగొందుతుందన్న సత్యమును మనము గుర్తెరగాలి. అందుకని ప్రభుకి కృతజ్ఞతలు తెలియచేద్దాం, సమర్పించుకుందాం. గనుడా, ఈ సంవత్సరమును మీరు మాకిచ్చిన దయకు వందనాలు. ఆ దయా కిరీటము నా శిరస్సు మీద నీవు ధరింపచేశావు. నీ కృపాకరములకు నన్ను సమర్పించుకుంటూ, మహిమకరము నీకు సమీపంగా రావడానికి ఇచ్చిన కృప వందనాలు చెల్లిస్తూ, యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.